బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో వందల మృతదేహాల ఖననం ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ మృతదేహాలను తానే పూడ్చిపెట్టారని ప్రకటించుకున్న ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ముసుగు వ్యక్తి భీమాను తాజాగా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఆయన మాట మార్చారు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వాన్ని ప్రజలను తప్పుదారి పట్టించాడన్న అభియోగాలపై భీమాను అరెస్ట్ చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సిట్ ప్రధాన అధికారి ప్రణబ్ మహంతి ఆయనను విచారించారు. మాయం మాటలతో మొత్తం వ్యవస్థను నమ్మించి చివరకు ఏమీ తెలియదని చేతులు ఎత్తేశాడని ఈ దర్యాప్తులో విచారణ బృందం గుర్తించింది. దీంతో భీమాను అరెస్టు చేసింది.